వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సికింద్రాబాద్, కూకట్పల్లిలోనూ వర్షం పడింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ప్రస్తుతం రోడ్లపై తాజా పరిస్థితి ఏంటి? రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ఇటు కొండాపూర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్రామ్గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, దాంతో పాటు ఏదైతే మణికొండ, గోల్కొండ, టోలీచౌకి, మెహదీపట్నం, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఎందుకంటే గడిచిన 3 రోజుల నుంచి చూసుకున్నా కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూషన్ గా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటు లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. దాంతో పాటు ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రేపు, ఎల్లుండి కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాగల 48 గంటల పాటు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నరేష్. రైట్ నుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.